నమస్తే మహారాజా. రండి సారంగా, ఇలా చూడండి. రాజా హీమాబిందు తమరిని గౌరవించే విధంగా శుభలేఖ పంపించారు. ఏ రాజుకైతే విజయనగరం సింహాసనం మీద దృష్టి పడిందో అటువంటి రాజు వీళ్ళని గౌరవించడానికి ఆహ్వాన పత్రికని పంపించారంటే సారంగా తట్టుకోలేకపోయాడు. హిమాబిందు ఉద్దేశాల గురించి సారంగాకి బాగా తెలుసు. కాబట్టి అతను ఏమనుకున్నాడంటే అతను రాజుని కలుసుకోవడానికి తన వీరులతో వెళ్ళినప్పుడు వాళ్లలో బుద్ధిమంతుణ్ణి, తెలివైన వాడిని తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అలాంటి వాళ్ల కోసం మారువేషంలో అతను వెతుకుతూ ఉన్నాడు. వెళ్ళండియా, వెళ్ళి వాళ్ళని వెతకండి. వాళ్ళు ఇందులోకి వెళ్ళుంటారా? చుంకీ వాళ్ళు వచ్చేసారు. ఎలాంటి బుద్ధిమంతుణ్ణి, తెలివైన వాడిని సారంగా వెతికాడో వాళ్ళు చుంగి ముంగి రూపంలో అతనికి దొరికారు. సారంగా వాళ్ళని తనతో వచ్చేవాళ్లతో కలుపుకున్నాడు. ఆ సమయంలో రాజా హిమబిందు శిబిరం విజయనగరం సరిహద్దుల దగ్గరే ఉండేది. కానీ విజయనగరాన్ని గెలవడానికి వాళ్ళు పన్నిన ఏ కుట్ర సారంగా తెలివితేటల ముందు నిలబడలేకపోయింది. ఆ సారంగా ముందు మనం రాజ్యపాలన చేయలేకపోతున్నాం, కూటమి రాజకీయం చేయలేకపోతున్నాం. తర్వాత మహారాజా, ఒక శుభవార్త. ఆ సారంగా మనం పంపించిన శుభలేఖని స్వీకరించారు. మనం ఆయనకి బ్రహ్మాండమైన ఆహ్వానం పలుకుదాం. అప్పుడు ఆయన కాదని చెప్పలేరు. రా సారంగా, నీకు స్వాగతం. నమస్తే మహారాజా. మా రాజ్యంలో ఉన్న ప్రజల బహుమతిని అంగీకరించండి మహారాజా. ఆహా, అద్భుతం. నేను కూడా నిన్ను ఘనంగా సత్కరించాలి అనుకుంటున్నాను సారంగా. లోపలికి రా. రండి సారంగా, రండి రండి. ఇదిగో మీకోసం కానుక. మహారాజా, అసలు ఏంటిది? నేను నిన్ను విజయనగరానికి రాజుగా ప్రకటించబోతున్నాను. లేదు మహారాజా, నన్ను క్షమించండి. ఈ కిరీటాన్ని వేసుకునే అర్హత నాకు లేదు. రాజా విద్యాధర్కే ఉంది. సారంగాని వాళ్ల వైపు తిప్పుకోవడం కోసం రాజా హిమబిందు అతనికి ఎన్నో రకాలుగా ఆశ చూపించాడు. స్వీకరించు సారంగా. వద్దు మహారాజా. ఇంకా చూపించండి. అంత అపారమైన సంపదని ఇచ్చినా సారంగా తన మహారాజుకి ద్రోహం తలపెట్టాలని అనుకోలేదు. కోపంతో మహారాజు తన వీరులకి ఆజ్ఞ జారీ చేశాడు. వీడిని తీసుకెళ్లి ఇనుప బోనులో బంధించండి. తమ మంత్రికి ఏర్పడిన ఈ పరిస్థితిని చూసి అందరూ అర్థం చేసుకున్నారు అతను పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నాడని. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉంది. మహారాణి గారికి పలు రకాల బట్టల్ని సేకరించే అలవాటు ఉందని విన్నాను. మనం గనక ఆమెకి బట్టలిచ్చి ఆవిడ్ని సంతోషపరిచామంటే అప్పుడు ఆవిడ్ని మంత్రిని విడుదల చేయమని కోరొచ్చు. అయితే బట్టలిచ్చి మంత్రి గారిని విడుదల చేయమని చెప్తాం. మన దగ్గర బట్టలు లేవే. ఒకటుంటే దాన్ని మహారాజు గారికి కానుకగా ఇచ్చేస్తాం. ఇక్కడ వాదనలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు చుంగి ముంగి వాళ్ల పనిని మొదలు పెట్టారు. శబ్దం ఇటువైపు నుంచే కదా వస్తుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఏంటి
మొత్తానికి అనుకున్నట్టే జరిగింది. ఆ శాలువ చుంగి ముంగి ద్వారా మంగు చేతికి దొరికింది. ఆ తర్వాత మహారాణికి అందింది. అద్భుతం! ఇంత మెత్తటి అద్భుతమైన బట్టని నేనెక్కడా చూడలేదు. సరే, చెప్పు దీని ధరెంతో? మంగు ఆ శాలువకి బదులుగా తన మంత్రిని విడిపించాలని కోరుకున్నాడు. సరే, అలాగే. రాత్రి రాజు మహారాణి చేత్తో రుచికరమైన భోజనాన్ని తిన్నారు. ఆ తర్వాత నేనేం చెప్పాలనుకున్నానంటే ఆయన్ని వదిలేయండి. రేపు మాట్లాడుకుందాం. చెప్పిన మాట వినండి, ఆయన్ని విడుదల చెయ్యండి. అలాగా, సరే. సూర్యోదయం కాగానే సారంగుణ్ణి మర్యాదలతో విడుదల చెయ్యండి. చూడండి, ఇది మహారాజు గారి ఆజ్ఞ. అలాగే. కానీ ఇక్కడ ఇంకా ఒకే ఒక సమస్య ఉంది. అతను తెల్లవారక ముందే ఇక్కడి నుంచి వెళ్లే తీరాలి. ఎందుకంటే తెల్లారగానే అతని రహస్యం తెలిసిపోతుంది. ఎందుకంటే ఏ శాలువనిచ్చైతే సారంగాని విడిపించారో అది మహారాజు గారికిచ్చిన కానుక. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ముంగికి ఒక ఆలోచన తట్టింది. అతను రాత్రిని పగలుగా మార్చేశాడు. ఈ రోజేంటి చాలా తొందరగా కోడి తెల్లవారిపోయింది. కూతను విని వీరులు మాత్రమే కాదు, రాజు హిమబిందువు నిద్ర కూడా చెడిపోయింది. తెల్లవారిపోయింది, కోడి కూసేసింది. ఇప్పటికైనా మంత్రి గారిని విడుదల చెయ్యండి. సరే సరే. వీరులారా, మంత్రిని విడుదల చేసింది ఎవరు? మీరే కదా ఆజ్ఞాపించారు మహారాజా, తెల్లవారగానే ఈ బందికానాలోంచి అతన్ని విడుదల చేయమని. కానీ ఇప్పుడు ఎక్కడ తెల్లవారింది? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు ఇటువైపే కదా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళుంటారు? వాళ్ళని త్వరగా వెతికి కనిపెట్టండి. వాళ్ళు తప్పించుకొని వెళ్ళకూడదు. రాజుగారు వచ్చారు, తొందరగా పారిపోదా. వాళ్ళని పట్టుకోండి. ఇక నువ్వు నవ్వి ఏమీ చెయ్యలేవు సారంగా. మీ చుట్టూ ఒకసారి చూడండి మహారాజా. మీరు విజయనగరం సరిహద్దుల్లో ఉన్నారు. ఇంకొక అడుగు తీసే ముందు ఆలోచించుకోండి. మీరు మా సరిహద్దుని దాటినందువల్ల మిమ్మల్ని మేము ఖైదు చేయగలము. ఆ తర్వాత ఇలాగే సారంగా ఇంకా చుంగి ముంగీలు రాజుగారి కుట్రను చెడగొట్టారు. విష్ణు చాలా మంచివాడు, ఇంకా తెలివైనవాడు. అతను మొదటిసారి విజయనగరానికి వచ్చాడు. ఇంకా అతనికి విజయనగరం ప్రజలందరూ బాగా నచ్చారు. అంటే అతను విజయనగరంలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. అనయ్య, ఇక్కడ ఇల్లు ఏదైనా ఖాళీగా ఉంటే చెప్పు, నేను కొనాలనుకుంటున్నాను. అలాగైతే వీడు నా ఇంటిని కొనేస్తే నా అప్పు మొత్తం తీరిపోతుంది కదా. ఆగు, నీ కిందకొస్తానుండు. సతీష్ అనేవాడు చాలా పేదవాడు. అంటే ఎప్పుడూ కాదు, అతని పూర్వీకులు గొప్ప ధనవంతులు. ఆ సమయంలో వాళ్ల భూములు ఆస్తులు అమ్మేశారు. కాని ప్రస్తుతం అతని చేతిలో ఉన్నది ఒక పాత ఇల్లు మాత్రమే. కాని అది పెద్ద ఇల్లు. అన్నా, మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారు, నాకు ఈ ఇంటిని అమ్మేయాలి. మీకు నచ్చిందంటే కొనుక్కోండి. అయ్య బాబోయ్, ఇల్లు చూడ్డానికి చాలా అందంగా ఉందన్నా.
కొంచెం పాతదే అయినా పర్వాలేదులే. అయితే ఈ ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? హా, అమ్మాలంటే ఇష్టం లేదు కానీ వేరే దారి లేదు. ఇది మా పూర్వీకుల ఇల్లు. ముందు చూడ్డానికి ఎంతో బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఇంటికి ఖర్చు పెట్టి నేను అప్పుల్లో మునిగిపోయానండి. నా భార్య ఈ ఇంట్లోంచి వేరే గ్రామానికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడున్న జనాలు అప్పు తీర్చకుండా నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడానికి వదలట్లేదు. అసలు నిజం చెప్పాలంటే ఈ ఇల్లంటే నాకు ఎంతో ప్రాణం అండి. నాకు అర్థమవుతోంది. అయితే ఇది పూర్వీకుల చిహ్నం కదా? అవునన్నా, కానీ ఇప్పుడు ఎటువంటి దారి లేదే. ఎలాగైనా మీరు ఇంటిని కొన్నారంటే నేను అందరి అప్పుల్ని తీర్చేస్తాను. అలాగే నేను వెళ్ళి నా కుటుంబంతో కలిసిపోతాను. విష్ణు వెంటనే సతీష్ ఇంటిని కొన్నాడు. సతీష్ ఎంతో మనసు భారంతో తన ఇంటిని ఆశగా ఒకసారి చూసుకున్నాడు. ఆ తర్వాత శాశ్వతంగా ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక విష్ణు ఆ ఇంటిని శుభ్రం చేసి ఆ ఇంటికి మరమ్మతులు చేశాడు. ఇదేదో పెట్టే. బహుశా ఇది నిదనుకుంటా. అసలు ఏం పెట్టిది? పెట్టె తెరిస్తే తేళ్లొస్తున్నాయి. అయితే దీని వెనక ఏదో రహస్యం ఉంటే ఉంటుంది. చాలా తేళ్లున్న ఆ బాక్స్ ని చూసి విష్ణు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాక్స్ ని తీసుకుని విజయనగరంలో ఎంతో వృద్ధుడైన ఇంకా తెలివైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, ఈ పెట్టె నాకు సతీష్ గారి ఇంట్లో దొరికింది. నేను సతీష్ కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ నాకు అతను కనిపించడం లేదు. ఇప్పుడు ఈ చిక్కుని మీరే విప్పాలి స్వామి. అడుగు బాబు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పెట్టె నిండా బోల్డన్ని తేళ్లున్నాయి. చూడు బాబు, సతీష్ వాళ్ళ పెద్దవాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ పెట్టెలో నిధిని దాచుంటారు. దీని గురించి సతీష్ కూడా తెలుసుండదనుకుంటున్నాను. అరే రే స్వామి, ఇందులో నిధి లేదు, ఏమీ లేదు. పెట్టె నిండా తేళ్లున్నాయి. అలాగా నీకు అనిపిస్తుంది బిడ్డా? ఖచ్చితంగా ఈ పెట్టెలో మంత్రఫలం ఉండే ఉంటుంది. అందువల్ల ఈ నిధి సతీష్ కి ఇంకా సతీష్ కుటుంబీకులకే తెలుసుంటుంది. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికంటికి తేళ్లానే కనిపిస్తుంది. బాబా చెప్పిన మాటలు విని విష్ణు ఆలోచించసాగాడు. పాపం ఆ సతీష్, తన పూర్వీకులు తనకంటూ ఒక నిధిని వదిలిపెట్టి వెళ్లారని తెలుసుంటే అనవసరంగా తను ఇల్లు అమ్మి ఉండేవాడే కాదు. సతీష్ పరిస్థితిని చూసి జాలిపడి విష్ణు ఓ నిర్ణయానికొచ్చాడు. అదేంటంటే ఆ పెట్టెని భద్రపరచాలని. ఎప్పటి వరకు అంటే ఆ నిధికి సంబంధించిన నిజమైన యజమాని వచ్చి తీసుకునేంత వరకు. కొన్ని రోజులు గడిచాక విష్ణు ఆ ఇంట్లో దుకాణం తెరిచాడు. ఆ తర్వాత ఇంట్లో దొరికిన పెట్టెలోంచి 4 తేళ్లను తీసి దుకాణంలోని 4 మూలల్లో ఉంచాడు. కొన్ని రోజుల తర్వాత విష్ణు దుకాణం విజయనగరం మొత్తం తేళ్లున్న దుకాణం అని ప్రసిద్ధి చెందింది. అతను విజయనగరం ప్రజలతో త్వరగా కలిసిపోయాడు. అతని మంచి నడవడిక వల్ల కొంతమంది విష్ణుకి స్నేహితులయ్యారు. కొంతమంది అతన్ని చూసి ఈర్ష్యపడ్డారు. మెల్లమెల్లగా ప్రజల మనసులోంచి తేళ్లున్నాయన్న భయం పోయింది. తన దుకాణంలో విష్ణు బాగా వ్యాపారం చేసి సంపాదించాడు. కానీ అంతకంటే మంచి విషయం ఏమిటంటే అతను గొప్ప ధనవంతుడయ్యాక కూడా పేదవాళ్లకు సాయం చేయడం మర్చిపోలేదు. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. విష్ణుకి బాగా వయసైపోయింది. కాని ఎవరూ ఆ తేళ్లతో నిండిన పెట్టెను తీసుకోవడానికి రాలేదు. అయ్యా, నేను చాలా దూరం నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. వచ్చే దారిలో కొంతమంది నాతో ఏం చెప్పారంటే పేదవాళ్ళకి మీరు సాయం చేస్తారట కదా. చెప్పు బాబు,
నీకేం కావాలి? నా వల్ల అయినంత వరకు నేను ఖచ్చితంగా చేస్తాను. నేను పేదవాణ్ణి కాబట్టి పాఠశాలకు కూడా వెళ్ళలేకపోతున్నాను. మీరు నాకు డబ్బు సాయం చేస్తే దానితో నేను పాఠశాలకి వెళ్తాను. నాకు చదువుకోవాలని చాలా ఆశ. నేను నీకు సాయం చేయాలని అనుకుంటున్నాను బాబు. అయితే ఈ ముసలోడి దగ్గర అంత డబ్బు లేదు. కానీ ఇక్కడున్న వాళ్ళందరూ నాతో చెప్పారే మీరు చాలా డబ్బున్నవారట కదా. నువ్వు కూడా జనాల మాటలు వింటున్నావేంటి బాబు? వాళ్ళు ఏదైనా సరే 1కి 2 కలిపి చెప్తారు. మీకు సాయం చేయడం ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పొచ్చు కదా. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏమంటున్నావు? అంటే ఒకవేళ మీ దగ్గర నిజంగా డబ్బు లేకపోతే మీరు ఈ కొట్టు 4 మూలలా బంగారు నాణాలు ఎందుకు పెట్టారు? బంగారు నాణాలా? ఇవన్నీ తేళ్లు బాబు. తేలా? బంగారు నాణం మీకు తేల్లా కనబడుతోందా? ఖచ్చితంగా ఈ పెట్టిలో మంత్రఫలం ఉండే ఉంటుంది. దాని మూలంగా ఈ నిధి సతీష్ కి ఇంకా వాళ్ళ కుటుంబీకులకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికంటికి ఇది తేలుగానే కనిపిస్తాయి. ఒకవేళ నువ్వు సతీష్ బంధువులా ఏంటి? ఇదివరకు ఇంట్లో ఉన్న వ్యక్తి మీ పూర్వీకులు ఇక్కడ నివసించే వాళ్ళ? చెప్పు బాబు, చెప్పు. అవును, మీకెలా తెలుసు? నా పేరు సతీష్ అని. ఇది మా తాత పేరు. మా తాత కూడా చాలా ఏళ్ల క్రితం ఈ గ్రామంలోనే నివసించేవారు. సతీష్ చెప్పింది విని విష్ణుకి వృద్ధుడైన బాబా చెప్పింది నిజమని అర్థమైంది. అతను ఇంట్లో దొరికిన పెట్టెను సతీష్కు వెళ్లి చూపించాడు. సరే, వీటిని చూస్తుంటే నీకేమనిపిస్తోంది? ఇందులో ఎన్ని బంగారు నాణాలున్నాయి? విష్ణు ఎంతో కాలంగా చేసిన అన్వేషణ నెరవేరింది. ఎందుకంటే ఆ పెట్టెకు సంబంధించిన అసలైన యజమాని అతనికి దొరికాడు. అందుకోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. బంగారు నాణేలతో నిండిన బంగారు పెట్టెను అతను సతీష్కే అప్పజెప్పాడు. బాబు, ఈ బంగారపు నాణాలు ఇక నుంచి నీకే సొంతం. నీ పూర్వీకులు నీకోసం వదిలిపెట్టి వెళ్లారు బాబు. ఏంటి, నిజంగానా? అయ్యా, ఇన్నేళ్లుగా మీరు దీన్ని భద్రపరిచుంచారు. మీరు కూడా కొన్ని నాణాల్ని తీసుకోండి. వద్దు వద్దు బాబు, ఇవన్నీ నీ సొంతం. ఈ రోజు నుంచి నీ కష్టం తొలగిపోతుంది. నువ్వు బాగా చదవడమే కాకుండా అద్భుతంగా జీవించొచ్చు. చాలా కృతజ్ఞతలు. ఈ విధంగా విష్ణు ఎన్నో సంవత్సరాలుగా భద్రపరిచిన ఆ పెట్టెను ఆ సతీష్ అంటే నిజమైన యజమాని పొందాడు. వావమ్మా, విష్ణు ఎంత నిజాయితీపరుడు కదా. మనం ఆ విష్ణు దగ్గర నుంచి పాఠం నేర్చుకోవాలి. అమ్మా, ఇది మీ నిధి. చూసారా అమ్మా, నేను కూడా విష్ణువులాగే మీ నిధిని భద్రపరిచాను. అలాగా మేడం, నా స్టోరీని నా మీదే ప్రయోగిస్తారా? కల్తీ చేయాల్సిన పని పూర్తయిపోయింది. నువ్వేం చేస్తున్నావు ఉడంకా? ఎవరదే? ఏదో దొంగతనం చేస్తున్నట్టు నువ్వేంటి అంతలా భయపడిపోతున్నావు? భాస్కర్, నువ్వా? నేను అది దొంగతనంగా అవకాశమే లేదు. కొంచెం కొంచెం పొదుపు చేసి. తెలుసు తెలుసు, అందుకనే కదా నేను నీ దగ్గరికి వచ్చాను. నాకొక సహాయం కావాలి. కొంప తీసి డబ్బు కోసం ఇతను వచ్చాడా? అరే, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదయ్యా. చెయ్యాలనుకున్నా నేను చెయ్యలేను. అరే, నువ్వేం భయపడకు. డబ్బు అడగడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. ఏంటి, తొందరగా కానీ కొంచెం కొంచెం పొదుపు చేసి. అరే, కొంచెం ఆగవయ్యా, కొంచెం ఆగు. ముందు నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పు చెప్పు చెప్పు. అదేంటంటే నేను తీర్థయాత్రకి వెళ్తూ ఉన్నాను. దొంగల పడరన్న గ్యారెంటీ ఏంటి? ఇంట్లో మనుషులు లేరని తెలుసుకొని దొంగతనం చేయకూడదు కదా. అందుకనే నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకొచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ఇస్తున్నాను. ఈ భాస్కర్ ఉచితంగా చేయమని సాయం కోరి వచ్చాడు. కానీ భాస్కర్, ఇలాంటి డబ్బుల విషయంలో తోడబుట్టిన వాళ్ళని కూడా మనం నమ్మడానికి లేదు. ఎవరికి తెలుసా ఎప్పుడు ఎవరి ఆలోచన మారిపోతుందని. ఇలా చూడు బాబు, 1/2 కిలో బెల్లం ఇస్తావా? ఇదిగో, అమ్మకి బెల్లం కావాలంట, చూడు. ఇదిగోండి బెల్లం. మీరిచ్చిన దాంట్లో మిగిలిన డబ్బులు తీసుకోండి. అరే,
అమ్మ దగ్గర దొంగతనం చేస్తావా? నీకు సిగ్గు లేదు? మర్యాదగా అమ్మ దగ్గర తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేయాలి. కొంచెం కొంచెం పొదుపు చేసి. చాలా మంచిది, నాకు నష్టం కలగకుండా నన్ను కాపాడావు. ఇది చూసి భాస్కర్ కి ఉడంకా మీద బాగా నమ్మకం ఏర్పడింది. ఇదిగో మిత్రమా, నిజంగా నువ్వు నిజాయితీ పరుడివి. నేను నిర్ణయించుకున్నాను, నా ఈ డబ్బుని ఖచ్చితంగా నీకే ఇచ్చేసి వెళ్తాను. అదంతా సరే గాని నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా హఠాత్తుగా ఇంత పెద్ద బాధ్యతని నాకివ్వడం నాకు మంచిదనిపించట్లా. నేనేమంటున్నానంటే ఈ డబ్బుని మనం ఎక్కడైనా దాచి పెడదాం, కొంచెం కొంచెం పొదుపు చేసి. దాచిపెట్టడం అంటే? అలా అంటే ఎవ్వరికీ తెలియని చోటు, కేవలం ఆ చోటు గురించి నీకు మాత్రమే తెలుసుండాలి. తిరిగి వచ్చిన తర్వాత దాన్ని నువ్వే తీసుకో, కొంచెం కొంచెం పొదుపు చేసి. అదంతా సరే, కానీ దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి? నాకు అలాంటి ఒక చోటు తెలుసు. ఆ చోటుని మనుషులే కారు, గాలి కూడా కనిపెట్టలేదు. సరే పదే వెళ్దాం. ఇదిగో ఇదే ఆ చోటు. వెళ్ళు, ఏదైనా చెట్టు కింద ఆ డబ్బుని దాచిపెట్టేసాయి. నేను మాత్రం ఇక్కడే ఉంటాను, ఎందుకంటే నువ్వు దాచిపెట్టే చోటు నాకు కూడా తెలియకూడదు. అయితే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను మిత్రమా. పని పూర్తయింది మిత్రమా. చెట్టుని బాగా గుర్తు పెట్టుకో, ఎందుకంటే ఆ చోటు గురించి నీకు మాత్రమే తెలుసా. బాగానే గుర్తుంటుంది. 6 నెలలు గడిచాయి. భాస్కర్ తన తీర్థయాత్రను ముగించి తిరిగొచ్చేశాడు. నా డబ్బు ఇక్కడే కదా దాచాను. ఏమైపోయిందబ్బా? ఖచ్చితంగా ఉడంకానే తీసుంటాడు. డబ్బుని ఇక్కడ దాచిపెట్టిన సంగతి ఉడంకాకు మాత్రమే తెలుసు. ఉడంకా, అక్కడ దాచిన డబ్బు కనపడడం లేదు. నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు. ఉడంకా, దాచిన నా డబ్బు ఎక్కడా? నువ్వు ఏ డబ్బు గురించి అడుగుతున్నావు? అవును, ఆ డబ్బే చేతి సంచిలో పెట్టి అక్కడ దాచిపెట్టాను కదా, తీర్థయాత్రకి వెళ్ళడానికి ముందు. కానీ అది నాకెలా తెలుసయ్యా? నేను దాన్ని చూడలేదు కదా. ఏ చెట్టు కింద డబ్బు దాచిపెట్టావో నాకేం తెలుసు, కొంచెం కొంచెం పొదుపు చేసి. అయితే డబ్బు దానంతటదే మాయమైపోయిందా? అరే, దాని గురించి నాకేం తెలీదు. ముందుకి నుంచి బయలుదేరా. ఉడంకా చాలా స్పష్టంగా తెలియదని చెప్పాడు. అందువల్ల భాస్కర్ బాధతో వెళ్ళిపోయాడు. అప్పుడు అతను అదే వృద్ధురాలిని చూశాడు. ఆవిడే ఆ రోజు ఉడంకా దుకాణానికి వచ్చింది. ఆమె భాస్కర్ బాధపడ్డం చూసి అతని దగ్గరికి వెళ్ళి, నీకు ఏమైంది కన్నా? చూడ్డానికి ఏదో దిగులుగా ఉన్నట్టున్నావు. నేను ఏమని చెప్పనులే అమ్మా. అతను చెప్పిన కథ విని ఆ వృద్ధురాలు భాస్కర్కి సాయం చేయాలనుకుంది. ఇలా చూడు, నేను చెప్పిన మాట విను. అరే కన్నా, ఇలా పడిపోయావే. అరే అమ్మా, కింద పడిపోయావంటే అనకూడదు, జారిపోయిందని చెప్పాలి. కొంచెం కొంచెం పొదుపు చేసి. మీకేం కావాలో ముందు అది చెప్పండి. నా కొడుకు తీర్థయాత్రలకి వెళ్ళాడు. చాలా నెలలైంది, కానీ వాడింకా తిరిగి రాలేదు. వాడిని తలుచుకుంటే బాధగా ఉంది. నువ్వు చాలా మంచివాడివి, అందుకే నిన్ను కలవాలని వచ్చాను. ముందు విషయం ఏంటో చెప్పండి. నేను నా కొడుకుని కనిపెట్టడానికి వెళుతున్నాను. అందువల్ల నా డబ్బుల్ని నీ దగ్గర జాగ్రత్తగా దాచాలని వచ్చాను. నాకు ఇంకెవరి మీద నమ్మకం లేదు. కానీ అమ్మా, ఈ కాలంలో డబ్బు విషయంలో తోడబుట్టిన వాళ్ళని కూడా నమ్మడానికి లేదమ్మా. ఎవరికి తెలుసు ఎవరి ఆలోచన ఎప్పుడు మారుతుందని. కానీ నా దగ్గర దీనికి సంబంధించి ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. ఇప్పుడు మీరు నాతో రండి, కొంచెం కొంచెం పొదుపు చేసి.
అమ్మా ఇక్కడ ఈ చోట్లో ఏదైనా ఒక చెట్టు కింద మీ డబ్బుని దాచిపెట్టండి. దాని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసుండాలి. ముఖ్యంగా అది ఏ చెట్టుని మీరు మాత్రం గుర్తు పెట్టుకోవాలి. అప్పటిదాకా నేను ఇక్కడే నుంచుంటాను. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్న డబ్బులు నాకు సొంతం అవుతాయి. కొంచెం పొదుపు చేసి. రే ఉడన్కా, నీకున్నది మామూలు మెదడు కాదు. భాస్కర్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఉడంకా, నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు. నాకు తెలిసిపోయింది, నువ్వే నా డబ్బుని దొంగిలించావు. మర్యాదగా నా డబ్బుని నాకు తిరిగిచ్చేయి, లేదంటే నీ గురించి మహారాజు గారికి చెప్తాను. భాస్కర్ మహారాజు గారి దగ్గరికి వెళ్తానని చెప్పడంతో ఉడంక భయపడిపోయాడు. తర్వాత అతను ఓ కొత్త నాటకం ఆడాడు. కాదు 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 ముందుగా నేను చెప్పేది ఒక్కసారి విను భాస్కర్. నువ్వు చెట్టు కింద దాచిపెట్టిన డబ్బు కనిపించట్లేదని నాతో చెప్పావు కదా. వెంటనే నేను ఇక్కడికి వచ్చేసాను. నేను ఇక్కడ మొత్తం గాలించాను. అప్పుడు నీ డబ్బుల సంచి తుప్పల్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఇది ఎలక చేసిన పని అయి ఉంటుంది. అలాగా? ఇదిగో నీ డబ్బులు. అరే కన్నా, నువ్వా? తీర్థయాత్రలకు వెళ్ళావు కదా, ఎప్పుడొచ్చావు? కానీ నా కొడుకు ఇంకా తిరిగి రానే లేదే. ఇన్ని రోజులైంది. అమ్మా, మీ కుమారుడు ఈ పాటికి వస్తూ ఉంటారు. మీరు కంగారు పడకండి, నేను తన్ని చూశాను. అలాగా? నువ్వు నా ప్రయాణం ఖర్చుల్ని తగ్గించావు. అందువల్ల ఈ డబ్బుని నా కొడుక్కి స్వాగతం చెప్పడానికి ఉపయోగిస్తాను. డబ్బు పోయిందే. కొంచెం పొదుపు చేసి. If you like this video, subscribe to our channel Murthy Media.